హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి చిన్ని 143 బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏమన్నా చూస్తారా అయితే చూసేయండి. మేము పీనట్స్ మసాలా చేసేస్తున్నాం. చూసేయండి. దానికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి, కొంచెం శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి మసాలాల కోసం అనేసి సాల్ట్, మిర్చి పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి, ఇవన్నీ శనగపిండిలో వేసి కలిపేసేయాలి. వీటిని మంచి మిక్స్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చి ఈ పీనట్స్ ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకోవాలా. పీనట్స్ కూడా మంచిగా మిక్స్ చేసేయాలి ఇలా. నెక్స్ట్ దీనికి సరిపోయిన వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మరీ లూజ్గా కాకుండా కొంచెం పొడి పొడిగానే చేసుకోవాలా. మా దగ్గర అయితే ఫుల్ వర్షం వస్తుందండి. వర్షం వస్తే మాత్రం కంపల్సరీ ఇట్లా స్నాక్స్ ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. చిన్నగా ఏదైనా చేసుకుందామని స్టార్ట్ చేసినాం ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకొని ఇట్లా అయిపోతుంది. తర్వాత ఒక 5 minutes పక్కకు పెట్టండి, ఎందుకంటే ఇది ఫ్రీగా అయిపోతుంది, అన్ని పీనట్స్కి పట్టేస్తుంది. నెక్స్ట్ ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇంకా ఆయిల్ వేడి చేసుకొని ఇట్లా ఆయిల్ ఫస్ట్ హీట్ చేసుకోండి. నార్మల్ హీట్ చేసుకోండి ఆయిల్, ఎందుకంటే వేగానే మాడిపోతాయి. పీనట్స్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి కదా. కొంచెం హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇట్లా సింగిల్ వేసేసుకోండి. ఇట్లా వేసేయండి విడివిడిగా. ఖచ్చితంగా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేయండి. సిమ్లో పెట్టకపోతే వేగానే మాడిపోతాయి, మళ్ళీ అది టేస్ట్ కూడా ఉండదు. అదొకటి చూసుకోండి ఫస్టే ఆయిల్ హీట్ ఉందా లేదా అని. అంతే ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, అట్లా వేసుకున్నాక ఒక 5 minutes వదిలేయాలి, ఎందుకంటే అవి అతుకుపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా జల్లి తీసుకొని స్లోగా అటు ఇటు అనాలా, ఎందుకంటే మంట ఒకటే సైడ్ ఉంటే మాడిపోతాయి కదా. సో చూసుకొని చేయండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, ఫుడ్ కలర్ కూడా ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే పీనట్స్ రెడ్ కలర్లోకి రానికి. బట్ నేనైతే దాన్ని వద్దు అని స్కిప్ చేసిన, ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు అని అనిపిస్తుంది కదా, అందుకని మంచిది కూడా కాదు. సో అందుకనేసి నేను ఫుడ్ కలర్ వేయలేదు. కలర్ ఏముందండి, అది ఫుడ్ అయితే టేస్ట్ ఉంటే సరిపోతుంది కదా, కలర్ కోసం హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోలేము కదా, అందుకని ఫుడ్ కలర్ ఒకటి స్కిప్ చేసాం. ఒకవేళ వేసుకోవాలనుకున్న వాళ్ళు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, చూడడానికి ఇంకా లుక్ బాగుంటుంది. ఇట్లా వేపుకోవాలి. 5 minutesలో ఈజీగా అయిపోతుంది. మీరు స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫాస్ట్గా ఇట్లా కలుపుతూనే ఉంటే అయిపోతుంది 5 minutesలో. వేస్తూ అంతే ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం కొంచెం వేస్తూ ఇగో
స్టవ్ని ఇట్లా సిమ్లో పెట్టేసి కలర్ వచ్చే వరకు వేపుకోవడమే. వేసిన 2-3 మినిట్స్ తర్వాత కొంచెం వీటిని కదిలించాలా, ఎందుకంటే అతుకుపోతుంది కదా. దాన్ని ఇంకోటి నెక్స్ట్ ఏమంటారు, ఇది పీనట్స్ నుంచి మసాలా ఊడిపోతుంది వేగాన్ని కలిపేస్తే. సో అందుకని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇలా దీన్ని ఫ్రై చేసుకోవాలా. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత కొన్ని 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 మనం ఎంతైతే కలుపుకున్నామో దాన్ని మొత్తం ఆయిల్లో వేసేయడమే. ఇగో లాస్ట్లో అయితే ఇక్కడికి వస్తాయి చూడండి, ఇట్లా రాగానే తీసి బౌల్లో వేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై గార్నిష్ కోసం కొంచెం కరివేపాకు వేసి కాస్త డీప్ చేసి ఒక 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ కూడా కాదు, ఓ 10 సెకండ్స్ ఉంచేసి స్టవ్ కట్టేసి అండ్ గ్యాషింగ్కి పీనట్స్ ఫ్రై చేసుకొని అంతే ఫ్రెండ్స్. వేడి వేడిగా పీనట్ మసాలా ఈజ్ రెడీ. మీరు కూడా ఇట్లా వేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి.